సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలోని విరూపాక్ష పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాయిలర్లో బొగ్గులు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాయిలర్ వద్ద పనిచేస్తున్న శంకర్పల్లికి చెందిన స్టోర్ మేనేజర్ అనంతరెడ్డి, ఇంద్రేశంకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, కిష్టారెడ్డిపేటకు చెందిన క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ హరిప్రసాద్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, గణేష్, దీపక్ అనే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే పటాన్చేరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని ఫైర్ సిఐ వెంకట నాగేంద్ర తెలిపారు. ఘటనా స్థలానికి ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ శ్రీవిద్య చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कौन सा काम किधर काम करने को किधर गिरा आप हम लोग उधर कर रहे थे। क्या नाम बोलते उसको? पिताजी को आग जला అండి. నా పేరు వెంకట నాగేంద్ర, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పటాన్చేరు. సో మాకు 128 కాల్ వచ్చింది ఇక్కడ ఫైర్ అవుతుందని. ఆల్మోస్ట్ ఫైర్ మేము వెహికల్ ఇక్కడ రీచ్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ ఉన్న స్టాఫ్ వర్కర్స్ అందరూ మేనేజర్స్ కానీ ఎవరైతే కానీ వాళ్ళంతా ఫైర్ ఫైటింగ్ చేసి ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి ఫైర్ లేదు. అండ్ మన నియర్ బై ఉన్న పాషమైలారం వెహికల్స్ కూడా అటెండ్ అయ్యాయి. వాళ్ళు కూడా ఎటువంటి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఏంటంటే చిన్న బ్లాస్ట్ జరిగింది, అది సిస్టంలో దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా అయిందని. ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు చిన్నగా మనకు బ్యాక్ సైడ్ ఎవరైతే వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ వీప్ మీద పడడం జరిగింది. అది హీట్తో ఉంటుంది కాబట్టి చిన్న ఇంజురీస్ అయినాయి, మైనర్ ఇంజురీస్. దే ఆర్ షిఫ్టెడ్ టు హాస్పిటల్. వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు, చిన్న గాయాలే మాత్రమే. ముగ్గురు చిన్న ఇంజురీస్ అయినాయి, మైనర్ ముగ్గురు. కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా యూనిట్ 2 ఇది. సో ఇది జరిగింది, పెద్దగా ఫైర్ అయిపోయింది.